అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్ గారండి, తెలుసు వెంకటేష్ గారు, శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను ఇంత భారీ సబ్జెక్ట్ని నా మీద నమ్మకంతో తీసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు యూ. మన ఇద్దరం కలిసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అండ్ శోభ్ గారు చెప్పినట్టే మేము ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాము. సో నాకు తెలుసు సార్ స్కిల్స్ గురించి. సో ఐ నో హీఈస్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ మిగిలిందంతా నెక్స్ట్ ఈవెంట్లో ఎప్పుడైనా మాట్లాడతానండి. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్స్, సాయన్నకి, నిహారిక అక్కకి, సందీప్ అన్నకి, రాహుల్కి, ధనుకి, ఎవ్రీబడి, రోషన్కి, అండ్ నాయుడు గారికి ఎస్పెషలీ మాకు గెస్ట్స్ అందరితో కోఆర్డినేట్ చేసి మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ మంచి లంచెస్ ఉన్నాయి అక్కడ, తప్పకుండా తినేసి వెళ్ళాలి అందరూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండారు వెంకటేష్. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే మా శ్రేయోభిలాషులకి, మా మంచి కోరుకునే మా మిత్రులకి, అలాగే చీఫ్ గెస్ట్లుగా వచ్చిన ధరమన్నకి, నిహారిక గారికి, సందీప్ కిషన్ గారికి, అలాగే నితిన్ అర్నే గారికి, రోషన్ కనకాల గారికి, రాహుల్ విజయ్ గారికి. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్. సో మేము ఇది ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసామండి ప్రొడక్షన్. స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ కోసం సో వి స్టార్టెడ్ లిజనింగ్ ది స్టోరీస్. సో ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ ఈ కథ విన్నాను మా రామనందన్ గారి దగ్గర నుంచి. ఈజ్ కోడి రామకృష్ణ గారి స్టూడెంట్ అండి. సో ఈజ్ డన్ ఆల్రెడీ ఒక మూవీ చేశారు అరబిక్లో, సంబోసా చపాతి అని. సో ఇట్ హ్యాస్ డన్ వెరీ గుడ్ కమర్షియల్స్ ఇన్ అరబిక్ రీజియన్. సో అండ్ ఆల్సో హ్యాస్ డన్ సెకండ్ మూవీ ఆల్సో ఇన్ అరబిక్. దిస్ ఈజ్ ఫర్ హిమ్ ఇట్స్ థర్డ్ మూవీ. తెలుగులో డెబ్యూటెంట్గా చేస్తున్నారు. సో ఈజ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ ఎక్సలెంట్ అండి. సో చాలా సస్పెన్స్, థ్రిల్లింగ్గా, మిస్టరీగా, సో చాలా బాగా రాశారు కథని. సో వీఆర్ ప్లానింగ్ టు షూట్ ఇన్ మోస్ట్లీ హైదరాబాద్ రీజన్లో షూట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసినాము. సో విల్ స్టార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఫ్రమ్ మే అండి. మేలో స్టార్ట్ చేసి వీఆర్ ప్లానింగ్ టు రిలీజింగ్ ఇన్ అక్టోబర్. ఇఫ్ పాసిబుల్ వీ ట్రై టు కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఈ కథ విన్న దగ్గర నుంచి వీ స్టార్టెడ్ దీనికి ఎలా కాస్టింగ్ చేయాలి, హీరోని ఎత్తుకోవాలి. సో ఎలా అనుకున్నప్పుడు, సో మేము ఒక 2-3 ఆప్షన్స్లో అనుకున్నప్పుడు, సో వితౌట్ సెకండ్ డౌట్ నాకు మేఘాన్ చూసినప్పటి నుంచి ఎక్కడో ఏదో హీరో తగ్గట్టు ఎక్కడో కథ మిస్ అవుతుంది దానికి. సో ఈ కథ అయితే చాలా బాగుంటుందని బిలీవ్ చేసి అతను కాంటాక్ట్ అవ్వడానికి కొంచెం పైన కింద పట్టుకొని స్టోరీ పంపించి వినిపించినాక కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. బట్ వీ డోంట్ నో దట్ ఈజ్ ఇన్ టు ఆర్ నాట్. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి కలిసి ఫైనల్లీ మొత్తానికి మావాడు చాలా వెల్కమింగ్ చేశాడు. సో అలాగా ఇది వినయము. కాస్ట్ అండ్ క్రూ, ఆల్మోస్ట్ క్రూ కన్ఫర్మ్ అయిందండి. కాస్టింగ్ వీ థాట్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ దిస్, వీ స్టార్ట్ ఫ్రమ్ టుమారో కాస్టింగ్ అండ్ ఆల్. సో మేము దీన్ని 4 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాము: తెలుగు, తమిళ్, మలయాళం అండ్ అరబిక్. సిన్స్ మా డైరెక్టర్ అరబిక్లో ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ ఇన్ అరబిక్. సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఇన్ ఆల్ దీస్ 4 languages. సో యా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ మీడియా మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఆల్రెడీ కొంచెం లేట్ చేసినట్లున్నాము, మీకు లంచ్ అరేంజ్ చేసామండి. కొంచెం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సిన్స్ వీఆర్ ఇన్ టు ఫస్ట్ ప్రొడక్షన్. సో మేము ఇంత వెల్కమింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీడియా నుంచి కానీ, లేదంటే ఫ్యాన్స్ నుంచి కానీ, సినిమా అభిమానుల నుంచి కానీ. ముఖ్యంగా సో మోర్ అండ్ ఆల్ దీనికి నాకు అంటే ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి కొంచెం అది ఉంటే టెన్స్ లాంటివి ఉంటాయి కదా, చాలా సినిమా ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ మనకు ఒక ప్రాపర్ రోడ్ పే వేసే వ్యక్తి ఉంటే బాగుంటుంది. సో అలాగే నాకు నాయుడు అన్న, అలా టికెట్ ఫ్యాక్టరీ అఖిలేష్ గారు, సో దే సపోర్ట్ మీ వెరీ లాట్. అంటే ఒక సినిమాని ఒక కథ దొరికిందని చెప్పి, డబ్బులు ఉన్నాయని చెప్పేసి, హీరో ఉన్నాడని చెప్పి తీయటం కాదు. దాన్ని ఎలాగ ప్లాన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, జనాలకు ఎలా తీసుకెళ్ళాలి, మనం దాన్ని ఎలా రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకోవాలి. సో దే టీచ్ మీ ఎలాట్ అండి. సో డెఫినెట్లీ మేము నమ్ముతున్నాము ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చుతుందని, నచ్చేలాగే తీయాలనుకుంటున్నాము. అలాగే అంటే మేము బిగ్ స్కేల్ ప్లాన్ చేసి, యాజ్ ఆఫ్ నో వీఆర్ నాట్ ప్లానింగ్ టు బిగ్ స్కేల్ మూవీస్. సో చిన్నగా, మెల్లిగా, మంచి కథలతోటి, చిన్న కథలతోటి, సో కొత్త వాళ్ళకి అలాగే మంచి యాక్టర్స్ని తోటి కలిసి ప్రయాణం చేసి, సో చాలా కాలం ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం.
సో వన్ సెకండ్ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ. ఈరోజు పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా సాయిధరం తేజ్ గారు, నిహారిక గారు, సందీప్ కిషన్ గారు, రోహిత్, మన రోషన్ కనకాల గారు, నితిన్ నారాయణ గారు అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మేము క్లింకార ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఫస్ట్ మూవీ మేఘాన్స్ శ్రీయర్ గారితో స్టార్ట్ చేశాము. మా బ్రదర్ వెంకటేష్తో నేను కలిసి ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఫస్ట్ మూవీ ఇది స్టార్ట్ చేసాము. ప్రాబ్లీ ఫ్యూచర్లో మల్టిపుల్ మూవీస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది కంపల్సరీగా మీతోనే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఆస్మాన్ అని మా డైరెక్టర్ గారు చాలా గ్రేట్ఫుల్ సబ్జెక్ట్ తీసుకొచ్చి మా ముందుకు తీసుకొచ్చారు. ఈ ఆస్మాన్ సో ఒక మైథాలజీ మూవీ, సస్పెన్స్ థ్రిల్లర్తో కూడుకున్న మూవీ అనమాట. సో చాలా బాగా వచ్చిన సబ్జెక్ట్ ఇది. సో మేఘాంష్ గారు క్లియర్గా యాప్ట్ అవుతారు ఈ సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో మేము మేఘాంష్ గారితో ప్రొసీడ్ అవుతున్నాము. సో దీంతోపాటు కంటిన్యూస్గా మూవీస్ ప్లాన్ చేస్తున్నాము. దట్ వే మేము క్లింకార ప్రొడక్షన్ని కంటిన్యూస్గా మార్కెట్లో ఉంచడానికి ప్లాన్ చేసుకుంటున్నాం అండి. థ్యాంక్స్ ఎవరీవన్.